జనరల్గా పని చేసేటప్పుడు, ముఖ్యంగా పొలంలో పని చేసేటప్పుడు, లేకపోతే కన్స్ట్రక్షన్ బిల్డర్స్ వాళ్ళకి పాము కాటేసిందని వింటూ ఉంటాం న్యూస్. ఇఫ్ ఇన్ కేస్ మీ పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికన్నా పాము కాటేసి మీరు ఏం చేస్తారు? మీరేం చేయాలనుకుంటారో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు చేసేది కరెక్టా కాదా అనేది ఈ ఫుల్ వీడియో చూసి తెలుసుకోండి. వీళ్ళు మా హాస్పిటల్ స్టాఫ్ అండి. సో వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు వీళ్ళకి ఎంత తెలుసో. ఒకవేళ మీ పక్కన, మీ చుట్టుపక్కన ఎవరికైనా పాము గడిచింది సరేనా, అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫస్ట్ మా ఆయమ్మని అడుగుదాము. ఆయమ్మ చెప్పాయమ్మ. పాము గరిస్తే కొంగు ముడేస్తారు. కొంగు ముడేసి 2 రోజుల తర్వాత ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. ఎక్కడన్నా మంత్రకాడ ఉంటే ఆయన దగ్గరకు పోతే ముడిస్తాడు, ఇక మనకి తోలిస్తాడు. సరే అమ్మ. ఇప్పుడు అనురాధ సిస్టర్ చెప్పు. పాము వచ్చిన దగ్గర కట్టు కట్టాలి. కట్టు కట్టకుండా ఉంటే ఏమవుతుంది అంటే బ్లడ్ సర్క్యులేషన్ స్పీడ్గా అవ్వడంతో బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి కట్టు కట్టి ఎక్కడ ఏరియాలో కలిసిందో అక్కడ ఏరియా కదిలించకుండా ఉంచాలి. నీళ్లు తాగద్దు, నిద్ర పోవద్దు. అట్లా దాన్ని వాటర్తో సబ్బుతో కడగకుండా ఒక కాటన్ క్లాత్ కానీ ఏదైనా కాటన్తో నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు రాణి సిస్టర్ మీరు చెప్పండి సిస్టర్. పాము గరిచిన దగ్గర అట్లనే కట్టు కట్టి బ్లడ్ సర్కిల్ కాకుండా ఒక 24 hours మాత్రం నిద్రపోకుండా ఏం తాగకుండా చూసుకోవాలి. అది కొంగు ముడేసు లేదా ఒక పాము, ఒక్కొక్క పాముకు ఒక్కొక్క ముడి ఉంటాయి. ఓకే ఓకే సిస్టర్. ఇప్పుడు చూసారు కదా వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే మొత్తం మీద పాము గరిచిన దగ్గర బట్ట కట్టమని చెప్తున్నారు. లేకపోతే మన ఆయన ఏం చెప్పింది, ఏదైనా ఆకు రసం పెట్టమని చెప్తుంది, వేపాకు రసం పెట్టమని చెప్తుంది. ఇంకా వీళ్ళ మెయిన్ పాయింట్ ఏంటిది అంటే వేపాకు పెట్టమని చెప్తున్నారు, మళ్ళీ బట్ట కట్టాలి, చేతు కొంగనే ఏదైనా కట్టాలి. ఇంకా అనురాధ ఒక ఎక్స్ట్రా పాయింట్ చెప్పింది ఏంటిది అంటే కదలనీయకుండా ఉంచుకోవాలి అని చెప్పింది. సరే అండి, విన్నారు కదా. ఇప్పుడు మా స్టాఫ్ కానీ ఆయమ్మ కానీ ఏం చెప్పిందో, ఏం చెప్పారు, మొత్తం మీద ఆకురసం పెట్టాలి, బట్ట కట్టాలి అని. అది మొత్తానికి ఫాల్స్ అండి. అసలు అట్లా ఎప్పుడు చేయకూడదు. ఫస్ట్ ఎవరికన్నా పాము కాటేసింది అంటే వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ భయంతో వాళ్ళ బీపీ, వాళ్ళ గుండె బాగా కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. దాంతో చాలా మంది చచ్చిపోతున్నారు అనమాట. సో ఫస్ట్ ఎవరికైనా పాము కాటేసింది అని తెలవంగానే మీరు ధైర్యం చెప్పాలి. ఎందుకంటే 70% పాముల్లో పాయిజన్ ఉండదు, నాన్ పాయిజనస్ స్నేక్స్ ఉంటాయి. ఇంకొక 30% మాత్రమే పాయిజన్ ఉంటుంది. కంగారు పడకుండా కుదిరితే ఇప్పుడు నాకు ఇక్కడ పాము గరిచింది అనుకోండి, కుదిరితే ఇక్కడ వాష్ చేయడానికి ట్రై చేయండి. వాష్ చేసినాక ఇది కదలనీయొద్దు అనమాట, ఇమ్మొబిలైజ్ చేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ పాము గరిచింది, ఈ చేతిని ఇలా ఇలా ఊపకుండా ఇక్కడ ఏదైనా కట్ట పెట్టాలి. ఇప్పుడు ఫ్రాక్చర్ అయినప్పుడు ఎట్లా పెడతారు కట్ట, అట్లా కట్ట పెట్టి బ్యాండేజ్ అనేది చుట్టాలి. మళ్ళీ ఇంకొకటి వీళ్ళ మెయిన్ పాయింట్ ఏంటిది, దారం కట్టేసేయాలని. దారం అనేది అస్సలు కట్టొద్దండి, పాతకాలం ప్రొసీజర్ ఇది. పాతకాలంలో ఇలానే చేసేవాళ్ళు. ఇక్కడ పాము కాటేసి ఇక్కడ దారం కట్టడం, లేకపోతే గట్టిగా ఏదైనా కట్టడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయి ఈ చేతికి రక్త సప్లై ఆగిపోయి దీన్ని కట్ చేయాల్సి వస్తుంది. సో అట్లా చేయడం అవసరం లేదు. ఎక్కడైతే పాము కాటేసిందో అక్కడ పెద్ద స్టిక్ పెట్టాలి, వుడెన్ స్టిక్ అన్నా లేకపోతే ఏదైనా చెక్క ముక్క పెట్టేసి దాని చుట్టూ బ్యాండేజ్ కానీ లేకపోతే చీర కుదిరితే చీర, చున్నీ కుదిరితే చున్నీ, ఏది అవైలబుల్ ఉంటే అది పెడితే సరిపోతుంది. సరిపోయి అది వెంటనే హాస్పిటల్కి తీసుకొని రావాలి. సరేనా? మీ అందరికి ఇప్పుడు పాము కుడితే ఏం చేయాలో అని అర్థమయ్యి ఉండొచ్చు. ఇంకా నాకు వీళ్ళలో నచ్చిన పాయింట్ ఏంటిది అని అంటే సక్ చేయాలి అని మాత్రం చెప్పలేదు ఎవరు. ఇది పాత సినిమాలో మనం చూసే వాళ్ళము, పాము కాటేసిందంటే వాళ్ళు నోరు పెట్టి సక్ చేసేసి ఇట్లా పడేస్తూ ఉంటారు. అది మాత్రం వీళ్ళు చెప్పలేరు. నాకు దానికి చాలా హ్యాపీగా ఉంది. ఒకవేళ మీకు కానీ తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుసుకొని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అర్థమైంది కదా ఇప్పుడు మీ అందరికి? ఓకే, థ్యాంక్ యూ.